హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ చిన్న వ్లాగ్స్. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ ఇచ్చేయండి. అసలు విషయంలోకి వెళ్ళిపోదాము. తమ్లైన్ చూసారు కదా, ఇక్కడైతే నేను గడపకి పసుపు రాసి గడపను అలంకరిస్తున్నానండి. వరలక్ష్మి వ్రతం కోసం పొద్దున్న 4 గంటలకు లేసానండి. చిన్నపిల్లలతో అవ్వదు కదా చేసుకోవడానికి, వాళ్ళు పొద్దున్నే పడుకుంటారు కదా, ఆ టైంలో మొత్తం చేసేసుకోవచ్చు అని పొద్దున్న 4 గంటలకు లేసాను. చూడండి మా లక్కీ ఎలా తిరుగుతుందో ముగ్గుల మధ్యలో, మొత్తం నాశనం చేసేసింది అనమాట. వేసింది కూడా ఉంచకుండా మళ్ళీ వేసాను. చూడండి, మీకు నా ముగ్గు నచ్చిందా లేదో కామెంట్ చేయండి. మీరు ఎలా వరలక్ష్మి వ్రతం చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి. మీ ఇంట్లో కూడా పిల్లలు ఇంతేనా అండి? చాలా చాలా అంటే చాలా విసిగిస్తుందండి మా లక్కీ. అందుకే ఎన్నో ఐటమ్స్ చేయాలి, కొన్నే చేసి. ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు అండి. పిల్లలతో అవ్వదనేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను. నాకు పిండి వంటలు చేయడం కూడా రాదండి. అమ్మవారి కోసం చేసిన ఐటమ్స్ వచ్చేసి చింతపండు పులిహోర అండి. ఫ్రూట్స్ కూడా పెట్టాము, ఒక 4 రకాలు పెట్టాము, చూస్తున్నారు కదా అవే పెట్టామండి. అలాగే బెల్లంతో పరమాన్నం చేసాము. చలివిడి, వడపప్పు, శనగలు, గారెలు అన్నీ వేసామండి అమ్మవారి కోసము. చూస్తున్నారు కదండి, ఒక ఇత్తడి ప్లేట్ తీసుకున్నాము, 2 తమలపాకులు పెట్టి వాటి మీద విగ్రహాలు పెట్టాము. వినాయకుడికి అమ్మవారికి అభిషేకం చేస్తున్నాము. ముందుగా పెరుగుతో అయితే అభిషేకం చేస్తున్నామండి వినాయకుడికి అండ్ వరలక్ష్మీదేవి అమ్మవారికి. వినాయకుడి విగ్రహము ఇంకా వరలక్ష్మీదేవి విగ్రహము ఉంటుందండి. ఎప్పుడు 1 ఇయర్ అవుతుంది ఇవి తీసుకొని, మమ్మీ తీసుకున్నారు వెండివి. ఫస్ట్ నేను చేశానండి పెరుగు అభిషేకము, తర్వాత మమ్మీ చేస్తున్నారు. ఇంతకీ ఈ వినాయకుడు లక్ష్మీదేవి విగ్రహాలు ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేసేయండి. నాకైతే పూజలు గట్టా ఏమి చేయడం అయితే రాదండి, ఎలా చేయాలో కూడా తెలియదు. అందుకే నేను ఏ పూజ ఉన్నా కూడా మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే చేసుకుంటాను. అమ్మకు అన్నీ తెలిస్తే కదా, అమ్మ చేస్తారు. ఇప్పుడు పాలతో అయితే అభిషేకం చేస్తున్నామండి, దేవుళ్ళకి పాలాభిషేకం చేస్తున్నాము. చూడండి ఎలా చేస్తున్నాం మేము. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మా లక్కీ ఏం చేసిందో మీరు చూడండి, లాస్ట్ వరకు చూడండి, కామెడీగా ఉంటుంది. పూజలు ఉన్నప్పుడే కదండి పిల్లలకి చాలా ఓపిక వస్తుంది అల్లరి చేయడానికి. మా లక్కీ చేసిన అల్లరి అంతా ఇంత లేదండి, టార్చర్ పెట్టేసింది మాకైతే. పంచదారతో అభిషేకం చేస్తున్నామండి ఇప్పుడైతే. ఇంతకీ మీ పూజలో పంతులు ఎవరండి? మా పూజలో పంతులు వచ్చేసి మా అమ్మ అండి. కామెడీగా అంటున్నాను, మా అమ్మ డైరెక్షన్స్ చెప్తూ ఉంటుంది, నేను పూజ చేస్తూ ఉంటాను. నా అంతటి నాకు పూజ చేయమంటే మనకి పూజ అంత తెలియదండి ఎలా చేయాలి. ఇప్పుడు మనం ముద్దుల గణపయ్యకి, అలాగే మనకి వరాలిచ్చే వరలక్ష్మి అమ్మవారికి మనం తేనాభిషేకం చేస్తున్నాము. చూడండి ఎలా చేస్తున్నామో. చాలా ముద్దుగా అనిపిస్తుంది కదండి, చిన్న చిన్న విగ్రహాలకి ఇలా అభిషేకం చేయడం చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు ఇంకో కామెడీ అయితే కనిపిస్తుంది. నేను చేసిన వింత అది చూడండి, మీకే అర్థమవుతుంది. కొబ్బరికాయ కొట్టమ్మా, కొబ్బరికాయతోటి కొబ్బరి నీళ్ళతోటి అభిషేకం చేద్దామని మా మమ్మీ చెప్పారు. సరే అని కొబ్బరికాయ కొడుతుంటే ఎంత కొట్టినా పగలట్లేదు. అయితే నీకు కొబ్బరికాయ కొట్టడం కూడా రాదా, పూజ రాదనుకున్నా, ఇంకా కొబ్బరికాయ కొట్టడం కూడా రాదా అని మమ్మ నన్ను తిడుతూనే ఉంది. అయినా మనం కొబ్బరికాయ కొట్టడంలో పిహెచ్డి ఏమైనా చేసామా? అది పగలపోతే నేనేం చేయాలండి. కొబ్బరి నీళ్ళతో అయితే అభిషేకం చేసేసామండి. క్లిప్ మిస్ అయింది. ఇంకా నీ కొబ్బరికాయ పురాణం ఆపమ్మా, ఈ అసలు మ్యాటర్లోకి రండి అంటారా? నాకు కొబ్బరికాయ పగలలేదండి, కానీ మా అమ్మ ఒక్క షాట్లో కొబ్బరికాయ కొట్టేసింది. అది కూడా నీళ్ళు కూడా కింద పడకుండా కొబ్బరి చిప్పలో వాటర్ ఉండేలా కొట్టింది. గ్రేట్ అండి, గ్రేట్. ఏంటది కనిపించట్లే అనుకుంటున్నారు కదా, విభూతితో అభిషేకం చేస్తున్నామండి, అందుకే కనిపించట్లేదు. పసుపు కుంకుమలతోటి అభిషేకం చేశామండి మన బొజ్జ గణపయ్యకి, ఇంకా మన వరాలిచ్చే వరలక్ష్మి అమ్మవారికి కూడా అభిషేకం చేశాము. చూడండి ఎలా చేశామో. మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, అలాగే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. ఇప్పుడైతే పువ్వుల రేఖలతో అయితే అభిషేకం చేస్తున్నామండి. చూడండి, మాకైతే దగ్గర 1 అవర్ పైనే పట్టిందండి పూజ అవ్వడానికి. పూజ అయ్యేసరికి మాకైతే చాలా లేట్ అయిపోయిందండి. ఇప్పుడైతే అభిషేకం అయిపోయింది కాబట్టి మన వినాయకుడికి వరలక్ష్మి అమ్మవారికి హారతి అయితే ఇచ్చేస్తున్నాము. చూడండి ఏ విధంగా ఇస్తున్నామో. మమ్మీ అయితే హారతి ఇస్తుంది గంట కొడుతూ. అవును, కానీ మీలో ఎంతమంది వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు, ఎలా చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి. మనం కామెంట్ సెక్షన్లో మాట్లాడుకుందాం, అలాగే ఒక లైక్ ఇచ్చేయండి. మళ్ళీ ఇంకా వినాయకుడిని కూడాను శుభ్రంగా వాష్ చేసేసామండి, వాటర్ తోటి వాష్ చేసేసి తమలపాకులు పెట్టేసి ఫ్లవర్స్ పెట్టి అలా అయితే డెకరేట్ చేసాము. చూడండి, మా మమ్మీకి అయితే లిల్లీ పువ్వులు అంటే చాలా ఇష్టం అండి, అందుకే లిల్లీ పువ్వులతో కూడా అలంకరించింది మధ్యలో. చూడండి, అలంకరించిన తర్వాత అక్షింతలు వేసి అయితే మేము నమస్కరించుకున్నాము అమ్మవారిని. ఇప్పటిదాకా కింద ఏ విధంగా పూజ చేసామో చూపించాను, కానీ పైన మేము ఎలా డెకరేట్ చేసామో మీకు చూపించలేదు కదా. చూడండి ఎలా డెకరేట్ చేసామో. పైన వరలక్ష్మి అమ్మవారి ఫోటో, ఇంకా వెంకటేశ్వర స్వామి వారి ఫోటో కూడా మేము పైన పెట్టి అలంకరించామన్నమాట. అమ్మవారికి అయితే వరలక్ష్మి వ్రతం అనగానే అమ్మవారి దగ్గర అయితే చీర అనేది పెడతారు కదా,
మేమైతే ఈ విధంగా చీర, జాకెట్టు, గాజులు అన్నీ అయితే పెట్టాము తాంబూలం కింద. లక్కీ అయితే చూడండి ఎలా నమస్కరించుకుంటుందో అమ్మవారికి. మొత్తం చేసింది మేము. ఆమె చూడండి ఎలాగా చేస్తుందో, క్యూట్గా అనిపించింది నాకు. అందుకే మీ వీడియో అయితే తీశాను. పూజ అయితే చాలా వరకు కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడు మళ్ళీ హారతి ఇచ్చేస్తున్నాము అమ్మవారికి. చూడండి ఏ విధంగా ఇస్తుందో. మమ్మీ అయితే చేస్తుందనమాట. నేనైతే వీడియో తీస్తున్నాను. ఇంతకీ మేము ఎలా చేసుకున్నాము, మా అలంకరణ మీకు నచ్చిందా? నచ్చితే కామెంట్ అయితే చేసేయండి. అలాగే వీడియోకి లైక్ చేయండి. ఇంకా గ్రాండ్గానే చేసుకునే వాళ్ళం కానీ పిల్లలతో అవ్వలేదు మాకు. సో ఇలా అయితే చేసుకున్నాము. మీకు ఎలా అనిపించింది కామెంట్ అయితే చేసేయండి. ప్రసాదాలు ఏమేమి పెట్టానో పైనుంచి అయితే చూపిస్తున్నాను, చూసేయండి. మా మమ్మీ హారతి ఇస్తున్నారు. పైన అయితే ఫోన్ కనిపిస్తుంది కదా, ఫోన్ పెట్టి మొత్తం పూజ అయితే చేస్తున్నాం అనమాట. ఫోన్లో సాంగ్స్ వస్తున్నాయి వరలక్ష్మి అమ్మవారివి. అలాగే చేస్తున్నాము. చూడండి ఎలా చేస్తున్నామో. ఇంకా మా పూజ అయితే అయిపోయిందండి. ముత్తైదువుల్ని పిలిచి తాంబూలం ఇచ్చామండి. పసుపు, కుంకుమ, తాంబూలం అలా పిలుస్తారు కదా, తాంబూలం అయితే ఇచ్చుకున్నాము మేము. మీరు ఇక్కడి వరకు నా వీడియో చూసారు కదండి, ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇక్కడి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి. మరిన్ని వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.